కేజీఎఫ్ తో ఇండియన్ సినిమా మార్కెట్ ను షేక్ చేసిన యష్ ఇప్పుడు మరోసారి భారీ ప్లాన్ తో వస్తున్నాడు. ఒకవైపు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న టాక్సిక్, మరొక వైపు ఇండియన్ సినీ హిస్టరీలోనే హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందుతున్న రామాయణ. యష్ వేస్తున్న ఈ భారీ స్టెప్స్ మరో చరిత్ర సృష్టించబోతున్నాయా, లేక అంచనాలే ఆయనకు అతిపెద్ద సవాల్గా మారబోతున్నాయా? టాక్సిక్, ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్. కేజీఎఫ్ తర్వాత యష్ నుంచి వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం. జాతీయ అవార్డు గ్రహీత గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ పీరియడ్ గ్యాంగ్స్టర్ డ్రామా 1940 నుంచి 1970 మధ్య గోవా అండర్ వరల్డ్ బ్యాక్ డ్రాప్ లో సాగనుంది. ఒక కామన్ మ్యాన్ క్రైమ్ సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడనే స్టోరీని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన కియారా అద్వానీ నాదియా ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. యష్, కియారా, నయనతార, హ్యూమా కురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ వంటి భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు రెడీ అవుతోంది. ట్రైలర్ ను ఆగస్టు 8న గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. టాక్సిక్ తో ఆగని యష్ ఆ వెంటనే నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణంలో రావణుడుగా కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ లో యష్ నటనకు మంచి రెస్పాన్సే వస్తోంది. నటుడుగానే కాదు, నిర్మాతగాను ఈ భారీ ప్రాజెక్ట్ లో భాగస్వామి అవుతున్నాడు. ఈ సినిమాను దీపావళి స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. ఇక ఆ తర్వాత సర్దార్ ఫేమ్ పిఎస్ మిత్రన్ డైరెక్షన్ లో ఓ భారీ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ చేసే అవకాశాలపై వార్తలొస్తున్నాయి. దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అయితే ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చంతా ఒక్కటే. కేజీఎఫ్ తర్వాత యష్ ప్రతి సినిమాను పాన్ ఇండియా ఈవెంట్ లా ప్లాన్ చేస్తున్నాడు. కానీ భారీ బడ్జెట్లు, భారీ అంచనాలు విజయానికి హామీ కావు. కథ, కంటెంట్, కొత్తదనం ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారు. మరి టాక్సిక్ యష్ కి మరొక ఇండస్ట్రీ హిట్ ని అందిస్తుందా, లేక కేజీఎఫ్ స్థాయి విజయాన్ని అందుకోవడానికి ఇంకా ఎదురు చూడాల్సి వస్తుందా అనే ప్రశ్నకు సమాధానం మరికొన్ని వారాల్లోనే తేలనుంది. ఒక సినిమా హిట్ అయితే సీక్వెల్ తీయడం సులభమే, కానీ మొదటి భాగం అంచనాలను అందుకోలేకపోవడం, దానికి సీక్వెల్ తీయడం పెద్ద మిషనే అవుతుంది. ఇప్పుడు సర్దార్ 2తో ఇలాంటి ప్రయోగమే జరుగుతోంది. మరి ఈ సీక్వెల్ నిజంగా కథను ముందుకు తీసుకెళ్తుందా, లేక స్పై యాక్షన్ పేరుతో కేవలం స్కేల్ పెంచే ప్రయత్నమేనా? 2022లో వచ్చిన సర్దార్ కేవలం యాక్షన్ సినిమా కాదు, నీటి మాఫియా, ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్, తండ్రి కొడుకుల భావోద్వేగాలను కలిపిన డిఫరెంట్ స్పై థ్రిల్లర్. కార్తీ డ్యూయల్ షేడ్ లో కనిపించి ప్రేక్షకులను మెప్పించాడు. ఎస్పెషల్లీ క్లైమాక్స్ లో ఇచ్చిన సీక్వెల్ హింట్ అభిమానుల్లో ఆసక్తిని కలిగించింది. ఇప్పుడొచ్చిన సర్దార్ 2 టీజర్ చూస్తే కథ ఈసారి ఇండియా దాటి గ్లోబల్ స్థాయికి వెళ్లినట్లు కనిపిస్తోంది. భారీ యాక్షన్, విదేశీ లొకేషన్స్, ఎస్జే సూర్య విలన్ ప్రెజెన్స్, హైటెక్ స్పై మిషన్స్ అన్ని గ్రాండ్ గా కనిపిస్తున్నాయి. అయితే టీజర్ లో విజువల్ స్కేల్ పై ఎక్కువ ఫోకస్ కనిపించగా అసలు కథలో కొత్తదనం ఎంత ఉందన్న ప్రశ్న మాత్రం అలాగే మిగిలిపోయింది. రీసెంట్ గా సీక్వెల్స్ ట్రెండ్ బాగా పెరిగింది, కానీ ప్రతి సీక్వెల్ విజయం సాధించడం లేదు. ప్రేక్షకులు ఇప్పుడు పెద్ద యాక్షన్ కంటే బలమైన కథ, గట్టి స్క్రీన్ ప్లే కోరుకుంటున్నారు. సర్దార్ 2 కూడా అదే పరీక్షను ఎదుర్కొనుంది. మొదటి భాగం లాంటి కంటెంట్ తో పాటు కొత్తగా థ్రిల్ కలిగిస్తేనే ఇది మరో విజయంగా నిలుస్తుంది. లేదంటే విజువల్స్ మాత్రమే సరిపోవని బాక్సాఫీస్ మరోసారి గుర్తు చేసే అవకాశం ఉంది. కోలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు తన వైవిధ్యమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న విజయ్ సేతుపతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రోల్ చిన్నదా పెద్దదా అని చూడకుండా కేవలం కథ లేదా స్నేహం కోసం ఇన్నాళ్లు అతిథి పాత్రలు చేస్తూ వచ్చిన సేతుపతి ఇకపై నో క్యామియోస్ అంటున్నారు. దీని వెనుకున్న రీజన్ ఏంటి చూద్దామా? విజయ్ సేతుపతి అంటేనే కొత్తదనం నిండిన స్టోరీలు, విలక్షణమైన పాత్రలు. హీరోగానే కాదు, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కేవలం ఒక్క సీన్లో వచ్చి వెళ్లే అతిథి పాత్రల్లో కూడా మెరిసి ప్రేక్షకులను అలరించారు. దర్శకులు లేదా నిర్మాతలపై ఉన్న గౌరవంతో, స్నేహంతో అనేక సినిమాల్లో క్యామియో రోల్స్ చేయడానికి కూడా వెనకాడలేదు. అయితే ఇప్పుడు ఈ అతిథి పాత్రలకు పూర్తిగా స్వస్తి చెప్పాలని విజయ్ సేతుపతి గట్టిగా డిసైడ్ అయ్యారు. ఇకపై ఏ సినిమాలోనూ స్పెషల్ అపీరియన్స్ ఇవ్వనని స్పష్టం చేశాడు. అయితే ఈ నో క్యామియో రూల్ కి ఒకే మినహాయింపునిచ్చారు విజయ్ సేతుపతి. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రాబోతున్న జైలర్ 2 సినిమాలో మాత్రం ఆయన ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. కేవలం రజనీకాంత్ పై ఉన్న అపారమైన గౌరవంతోనే ఈ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పారని సేతుపతి వెల్లడించారు. ఒకవేళ జైలర్ 2 పోస్టర్ పై తన ఫోటో వేసినా ప్రేక్షకులు కేవలం రజనీ సార్ని గమనిస్తారని, కాబట్టి అక్కడ ఎటువంటి సమస్య ఉండదని ఆయన చెప్పుకొచ్చారు. ఇక క్యామియోలు వద్దనుకోవడానికి గల ప్రధాన కారణాన్ని కూడా విజయ్ సేతుపతి బహిరంగంగానే వివరించారు. చిన్న సినిమాల్లో తను కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే కనిపించే పాత్రలు చేసినప్పటికీ నిర్మాతలు ఆ సినిమాల పోస్టర్లలో తన ఫోటోలు పెద్దగా వేసి మార్కెటింగ్ చేసుకుంటున్నారట. దీనివల్ల థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు మోసపోవడమే కాకుండా తాను సోలో హీరోగా చేస్తున్న సినిమాల మార్కెట్ మరియు క్రేజ్ పై తీవ్ర ప్రభావం పడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు విజయ్ సేతుపతి. తెలుగులో వరుస విజయాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన మీనాక్షి చౌదరి ఇప్పుడు బాలీవుడ్ లో భాగం భాగ్ 2తో బిగ్ ఛాన్స్ కొట్టేసింది. అయితే సినిమా ప్రకటన కంటే అజయ్ కుమార్ తో ఈమె జోడీయే పెద్ద టాపిక్ అయింది.
ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ గురించే సోషల్ మీడియాలో ఎక్కువ చర్చ జరుగుతోంది. కానీ ఇక్కడే మరొక ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఏజ్ గ్యాప్ ఇప్పుడు బాలీవుడ్కే పరిమితమా, లేక అన్ని ఇండస్ట్రీలో కూడా ఇదే ట్రెండ్ ఉందా? మిస్ ఇండియా, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ రన్నరప్ గా గుర్తింపు తెచ్చుకున్న మీనాక్షి హిట్ 2, లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం, అనగనగా ఒక రాజు సినిమాలతో తనకంటూ మార్కెట్ ఏర్పరచుకుంది. ఇప్పుడు బాలీవుడ్లో హీరోయిన్గా పెద్ద అవకాశం దక్కించుకుంది. కానీ ఆమె నటన కంటే అక్షయ్ కుమార్తో ఉన్న వయసు తేడాపైనే చర్చ ఎక్కువగా జరగడం చర్చనీయాంశమైంది. అయితే ఈ విమర్శ బాలీవుడ్కి కొత్త కాదు. టాలీవుడ్లో కూడా ఇలాంటి చర్చలు గతంలో జరిగాయి. సీనియర్ హీరోల సరసన యువ హీరోయిన్లు నటించడం ఇప్పుడు కామన్ అయిపోయింది. ఇదే మీనాక్షి వెంకటేష్తో 36 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. అయినా సంక్రాంతికి వస్తున్నాంలో ప్రియురాలిగా చేసింది కదా. అందుకే సోషల్ మీడియాలో కొందరు ఏజ్ గ్యాప్ కంటే కథకు ఆ జోడీ అవసరమా అని చూడాలి తప్ప ఏజ్ గ్యాప్ పెద్ద మ్యాటర్ కాదని సమర్థిస్తున్నారు. ఇదిలా ఉంటే మీనాక్షి చౌదరి మాత్రం తన కెరీర్ను కరెక్ట్ పాత్రలో ప్లాన్ చేసుకుంటున్నట్టే కనిపిస్తోంది. బ్రేక్ లేకుండా ఎక్కడా తొందరపడకుండా 1 by 1 తగిన పాత్రలను చూస్ చేసుకుని సక్సెస్ రన్ కంటిన్యూ చేస్తుంది. ప్రస్తుతం తెలుగులోనూ వృషకర్మ లాంటి ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఇప్పుడు ఆమె ముందు ఉన్న అసలు సవాల్ వివాదాలతో వార్తలు నిలవడం కాదు, ప్రతి సినిమాలో బలమైన పాత్రలతో నటిగా మరో మెట్టు ఎక్కడం. మరి భాగ్ 2 మీనాక్షికి బాలీవుడ్లో గ్రాండ్ ఎంట్రీ అవుతుందా, లేక ఏజ్ గ్యాప్ చర్చలే సినిమా కంటే ఎక్కువ హైలైట్ అవుతాయా అనేది సినిమా వచ్చాకే తేలనుంది. ఒకరు పోలీసులకు మోస్ట్ వాంటెడ్, మరొకరు నేర ప్రపంచంలో బతకడానికి ప్రతి క్షణం ప్రాణాలతో జోదుమాడే గ్యాంబ్లర్. హీరోలు వేరైనా, భాషలు వేరైనా, డీసీ ఐఎమ్ గేమ్ ట్రైలర్లో కనిపిస్తున్న స్టోరీ లైన్ మాత్రం ఒకేలా అనిపిస్తోంది. పరారీలో ఉన్న హీరో, తన చుట్టూ నేర ప్రపంచం, చివరికి ప్రాణాల కోసం పోరాటం. ఇది యాదృచ్ఛికమా, లేక ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల కొత్త ఫార్ములానా? డీసీలో లోకేష్ కనకరాజు పోషిస్తున్న దేవదాస్ పాత్ర నేరస్తులు, అవినీతి పోలీసుల మధ్య చిక్కుకుని పరారీలో జీవించే పాత్ర. మరోవైపు ఐఎమ్ గేమ్లో దుల్కర్ సల్మాన్ పోషిస్తున్న డాన్ జాన్ కూడా నేర ప్రపంచంలోకి లాగబడి ప్రతి అడుగులో ప్రాణాల కోసం పోరాడాల్సిన క్యారెక్టర్. ఇద్దరి కథల్లోనూ హీరో పాత్రల సర్వైవల్ జర్నీ కాన్సెప్టే కనిపిస్తోంది. 2 ట్రైలర్లలోనూ మరో కామన్ పాయింట్, హీరో చుట్టూ మొత్తం వ్యవస్థే శత్రువుగా మారడం. ఒకవైపు గ్యాంగ్స్టర్లు, మరోవైపు అవినీతి పోలీసులు, ద్రోహాలు, చేజ్లు, గన్ ఫైట్లు. ప్రేక్షకుడిని మొదటి నిమిషం నుంచి చివరి వరకు ఉత్కంఠలో ఉంచే ప్రయత్నమే స్పష్టంగా కనిపిస్తోంది. డీసీతో దర్శకుడు లోకేష్ కనకరాజ్ హీరోగా మారాడు. దర్శకుడిగా ఇప్పటికే సూపర్ హిట్ బ్రాండ్ను సంపాదించిన లోకేష్ ఇప్పుడు నటుడిగా కూడా అదే మ్యాజిక్ చూపించాలని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ దర్శకుడిగా వచ్చిన క్రేజ్ హీరోకి కూడా పనిచేస్తుందా, లేక ప్రేక్షకులు లోకేష్ను కెమెరా వెనకే చూడాలనుకుంటున్నారా అనేది ఆగస్టు 7న తేలిపోతుంది. పాన్ ఇండియా సినిమా అంటే ఇప్పుడు తప్పనిసరిగా డార్క్ వరల్డ్, క్రైమ్, సర్వైవల్ స్టోరీలానే ఉండాలి. ఈ మధ్యకాలంలో ఇదే తరహా కథలు వరుసగా రావడంతో కొత్తదనం తగ్గిపోతోందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. స్టైల్ పెరుగుతోంది, కానీ కథల్లో వైవిధ్యం తగ్గిపోతోందా అనే చర్చ మొదలైంది. ట్రైలర్లు ఒకే ఫీల్ ఇచ్చినా తుది తీర్పు మాత్రం కథను నిర్ణయిస్తుంది. కాబట్టి డీసీ, ఐఎమ్ గేమ్ ఈ రెండింటిలో విజయం సాధించేది హైప్ కాదు, కథను కొత్తగా చూపించిన సినిమా మాత్రమే. బాలీవుడ్ లో గ్లామర్ అంటే గుర్తొచ్చే లిస్ట్ లో దిశా పటాని పేరు కూడా ఉంటుంది. ఒక్కో ఫోటోతో సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటుంది, ఒక్కో పాటతో ట్రెండింగ్ లో నిలుస్తూ ఉంటుంది. కానీ అదే జోరు బాక్స్ ఆఫీస్ దగ్గర కనిపిస్తోందా? వరుసగా భారీ ప్రాజెక్టులో అవకాశాలు వస్తున్నా దిశా కెరీర్ కు అసలైన టర్నింగ్ పాయింట్ ఇంకా ఎందుకు రావడం లేదు? వెల్కమ్ టు ద జంగిల్లోను క్యూన్ పాటలో దిశా పటాని గ్లామరస్ లుక్ మరొకసారి వైరల్ టాపిక్ అయింది. అయితే సినిమా గురించి చర్చ జరిగినప్పుడల్లా ఆమె పాత్ర కంటే గ్లామర్ పైనే ఎక్కువగా ఫోకస్ పడుతోంది. అందుకే దిశా కెరియర్ పై ఒక విమర్శ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. స్టార్ ఇమేజ్ ఉంది, కానీ నటిగా గుర్తుండిపోయే పాత్రలెక్కడా అనే ప్రశ్న ఇప్పటికీ వెంటాడుతోంది. ఆ విమర్శలకు సమాధానం చెప్పే అవకాశంగా ఆవారపన్ 2 కనిపిస్తోంది. ఇమ్రాన్ హష్మీ సరసన దిశ ఈ సినిమాలో కేవలం హీరోయిన్ మాత్రమే కాదు, కథను ముందుకు నడిపించే కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. భారీ యాక్షన్ సన్నివేశాల కోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంది. ఇమ్రాన్ పోషిస్తున్న శివం పండిత్ పాత్రతో ఆమె ఎమోషనల్ ట్రాక్ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. స్వాతంత్ర దినోత్సవ వీకెండ్ సందర్భంగా ఆగస్టు 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక కల్కి పార్ట్ 2లో కూడా దిశ పాత్రకు ఈసారి మరింత ఇంపార్టెన్స్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ఫస్ట్ పార్ట్ లో రాక్సీ పాత్ర ఒక పాట, కొన్ని సన్నివేశాలకే పరిమితమైంది. కానీ సీక్వెల్ లో ప్రభాస్ తో పాటు మెయిన్ లీడ్ తో సాగే కీలక సన్నివేశాలు, ఎక్కువ స్క్రీన్ టైం ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అలాగే ఒకప్పుడు భారీ అంచనాలతో ప్రకటించిన సంఘమిత్రలోనూ ఆమెను టైటిల్ పాత్రకు ఎంపిక చేశాడు దర్శకుడు సుందర్ సి. ఆ పాత్ర కోసం కత్తిసాము, గుర్రపు స్వారీ కూడా నేర్చుకుంది ఈ బ్యూటీ. కానీ భారీ బడ్జెట్, నిర్మాణ సమస్యలతో ఆ ప్రాజెక్ట్ ఏళ్లుగా ముందుకు సాగడం లేదు. దీంతో ఆమె కెరియర్లో కీలకమనుకున్న ఒక అవకాశానికి బ్రేక్ పడింది. బాలీవుడ్ తో పాటు ఇప్పుడు హాలీవుడ్ లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది దిశ.
హాలీగర్డ్స్ సాగా ది పోర్టల్ ఆఫ్ ఫోర్ట్స్ సినిమాలో జెసికా అనే కీలక పాత్రలో హాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. మ్యాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రైవేట్ స్క్రీనింగ్ ఇప్పటికే బెర్లిన్ లో జరిగింది. అయితే సినిమా విడుదల తేదీపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బాలీవుడ్, టాలీవుడ్ తర్వాత ఇప్పుడు హాలీవుడ్ లోనూ దిశ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని తెగ ట్రై చేస్తోంది. మరి గ్లామర్ స్టార్ అనే ఇమేజ్ నుంచి పర్ఫార్మర్ అనే గుర్తింపు సంపాదిస్తుందా లేక గ్లామర్ కే పరిమితం అవుతుందా అన్నది రాబోయే సినిమాలే తేల్చనున్నాయి. ఇది ఇవాల్టి మూవీ మిక్చర్. రేపు మరిన్ని మూవీ ముచ్చట్లతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ మీరు మాత్రం చూస్తూనే ఉండండి NTV.